న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్లు, క్లబ్లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నగరంలోని 172 రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై ఇవాళ రాత్రి 11 గంటల నుంచి నూతన సంవత్సర వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు చెప్పారు. బేగంపేట, టౌలీచౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. మోటార్, టూ వీలర్, ప్యాసింజర్ వెహికల్స్ ను అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. మరోవైపు మెట్రో రైల్ సేవల సమయం పొడిగించారు అధికారులు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైల్ సేవలు పొడిగించారు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, అనుష, న్యూ ఇయర్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ లోని పోలీసులు. ఏదైతే ట్రై కమిషనరేట్లు మూడిట్లో కూడా, ఏదైతే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఖచ్చితంగా అమలులో ఉండేలాగా అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు బంద్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. రాత్రి 11 నుంచి రేపు ఉదయం 5 లేదా ఇంకా సమయం కూడా పొడిగించే అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఓఆర్ఆర్ ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్ మొత్తం కూడా భారీ వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు మూసివేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఐటీ కారిడార్ లో ఉండేటటువంటి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మూసివేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే టాక్సీ, ఆటో డ్రైవర్లకి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఏదైతే కామన్ పబ్లిక్ లో లాగా వాళ్ళు కూడా సంచరించడానికి లేకుండా డ్రెస్ కోడ్ ఉన్నట్లయితే వారికి అనుమతి ఉంచే అవకాశం ఉన్న నేపథ్యంలోని వీరికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ అయితే అమలు పరిచినట్టుగా అయితే తెలుస్తోంది. బార్లు, పబ్బులు, క్లబ్బులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అన్న కోణంలో కూడా ఇప్పటికే ట్రై కమిషనరేట్లలో సిపిలు కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. మెట్రో రైల్ సేవలు సమయం కూడా పొడిగిస్తున్నారు. రాత్రి ఏదైతే 12 గంటలకి లాస్ట్ ది కూడా పొడిగించి అది గమ్యం చేరే సమయం 1:15 వరకు కూడా మెట్రో సేవలు అందుబాటులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ ట్రాఫిక్ సంబంధించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి ఏవి జరిగినా కూడా అతివేగం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ డ్రైవింగ్ సరే ఈ మూడిటికి సంబంధించి కూడా అరికట్టడానికి విస్తృత స్థాయిలో తనిఖీలను కూడా పోలీసులు ప్రతి 500 సెంటీమీటర్లకు కొంత సిబ్బందిని అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే ట్రాఫిక్ బస్సులు, లారీలు, భారీ వస్తువులు వాహనాలు ఏవైతే ఉన్నాయో హెవీ ప్యాసింజర్స్ వెహికల్ సిటీలోకి అనుమతించకుండా కూడా ఇప్పటికే ఆంక్షలు కూడా విధించినట్టుగా కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఎయిర్ టికెట్లు చూపిస్తూ ఆర్జీఐఏ విమానాశ్రయానికి వెళ్లేవారు ఏదైతే ఎయిర్పోర్ట్ కి వెళ్లేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే టికెట్ చూపించినట్లయితే వారికి కూడా అనుమతిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు రాకపోకలు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వివి విగ్రహం ఖైరతాబాద్ వద్ద నిరంకారి అలాగే రాజ్ భవన్ రోడ్ వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ అలాగే
లక్డిగపుల్ అయోధ్య జంక్షన్ వైపుకు మళ్లించారు. లిబర్టీ జంక్షన్ నుండి ఎగువ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు అనుమతించబడవు. ఏదైతే ప్రయాణికులు అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు తల్లి అలాగే ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి ఇతర ప్రత్యామ్నాయ రహదారుల్లో వెళ్లాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఖైరతాబాద్ మార్కెట్ నుండి నక్లెస్ రోటరీ ఏదైతే ఉందో వైపు వెళ్లే వాహనాలు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద సెన్సేషన్ థియేటర్ అలాగే రాజూత్ లేన్ అలాగే లక్డికపూల్ వైపు మళ్లిస్తారు. మొత్తం మీద ఈ ఆంక్షలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తూ ఇప్పటికే ట్రై కమిషనరేట్ లో సిపిలు కూడా ఆంక్షలు విధించారు. ఎక్కడా కూడా ఆల్కహాల్ కి గానీ డ్రగ్స్ కి గానీ సేవించినట్టయితే కఠిన చర్యలు ఏదైతే విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించి అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ కి సంబంధించి ఆకతాయిలు ఎవరైతే ట్రిపుల్ డ్రైవింగ్ లో ఆకృత్యాలు చేస్తారో వారికి సంబంధించి కూడా మఫ్టీలో కూడా కొన్ని ట్రాఫిక్ సిబ్బందిని కూడా నియమించినట్టుగా కూడా తెలుస్తుంది. అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ.